అమ్మగారు అమ్మగారు ఇక్కడే ఉన్నా అండి మేము కదా. ఏంటి ఇంత లేట్ అయింది? అమ్మగారు ఈరోజు క్రిస్మస్ కదండి, అందుకే మా ఇంట్లో లేట్ అయింది. అదే కానీ మన పక్కింటి సరోజ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈసారి చాలా బాగా చేస్తుందంట అమ్మగారు. ఇప్పుడు మనం ఎలా చేస్తాం మరి? మనము కాదే, నేను. అదే మీరే ఎలా చేస్తారు? ఈసారి నేను కూడా చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. అయితే ఎవరెవరిని పిలుద్దాం అనుకుంటున్నా? చాలా గొప్ప గొప్ప వాళ్ళని పిలిచాను, అందరూ వచ్చేస్తున్నారే. త్వరగా ఇల్లంతా శుభ్రం చెయ్యి. అలాగే అమ్మగారు. డోర్ నాక్ చేస్తున్నానండి. అమ్మగారు మన ఇంటికి తెల్ల బట్టలు వేసుకొని ఎవరో దగదగా మెరిసిపోతున్నారండి. ఎవరబ్బా ఎవరు తెల్ల బట్టలు వేసుకొని దగదగా మెరుస్తున్నారు? అక్కడ ఏసయ్యనే. ఏంటి ఏసయ్యనా? రండి ఏసయ్య రండి, ఇక్కడ కూర్చోండి. ఏంటో ఏసయ్య గారు కూర్చొని దీనంగా చూస్తున్నారు మా వంక. పంకజం, అమ్మగారు ఏమేమి కావాలో దగ్గర ఉన్నాయని చూసి. అలాగే అమ్మగారు. తీసుకోండి ఏసయ్య. ఏంటో ఏమో ఈ క్రిస్మస్ రోజు కూడా నాకు ఇంట్లో పని సరిపోతుంది. అమ్మగారు మన ఇంటికి హీరోయిన్ షేక్ గారు వచ్చారు. ఎవరు? షేక్ గారా? ఓ షేక్, హాయ్, బాగున్నావా? తను షకీలా, నా ఫ్రెండ్. ఓ అవునా? సరే షేక్ గారు ఇక్కడ కూర్చోండి. ఏంటి, నేను అన్ని షూటింగ్స్ వదిలిపెట్టుకొని వస్తే నేను లాస్ట్ ప్లేస్ లో కూర్చోవాలా? నేను అక్కడే కూర్చుంటాను. అవునా, మీకు ఫస్ట్ ప్లేసే కావాలా? అరే ఏసఐ గారిని కూర్చోబెట్టానే. సరే ఆయన పక్కన సీట్ లో కూర్చోబెడదాము, అడుగుదాము. ఏసయ్య, మరి నా ఫ్రెండ్ షకీలా తనకి ప్లేస్ కావాలంట. పంకు. అమ్మగారు షకీలా గారికి ఏమేమి కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే అమ్మగారు. తీసుకోండి షేక్ గారు. అవును, మీరు చాలా ఫేమస్ హీరోయిన్ అంట కదా, మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? అయ్య బాబోయ్, నేను హీరోయిన్ టచ్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి ముట్టుకోవచ్చా? అమ్మగారు ఈ హీరోయిన్ ఏంటో పొయ్యిలో ఉన్న కూడంత మొహన్ వేసుకొని వచ్చింది. ఏంటి మీ పని మనిషి ఇలా మాట్లాడుతుంది? పంకు, అది బూడిద కాదే, ఫౌండేషన్ క్రీమ్. అది వేసుకుంటే కానీ వాళ్ళని చూడలేమన్నమాట మనం. అవునా? నేను వేసుకుంటే వాళ్ళకంటే అందంగా ఉంటా. అవునే, నువ్వు కూడా ట్రై చేద్దులే. సరే అమ్మగారు. మళ్ళీ ఎవరు డోర్ నాక్ చేస్తున్నారు. అమ్మగారు మన ఇంటికి తింగర్ వచ్చిందండి. తింగరి. తింగరి వచ్చిందే? ఎవరబ్బా తింగరి? తింగరి కాదే, తను సింగర్, నా ఫ్రెండ్ షిరి. సింగరా? తను చాలా ఫేమస్ తెలుసా, ఈ స్టేట్ లోనే ఫేమస్. చాలా గొప్ప గొప్ప పాటలు పాడుతుంది. తను చాలా గొప్ప ఫేమస్ సింగర్ తెలుసా? అవునా? హాయ్ ప్రియ, బాగున్నా? హాయ్ సిరి, బాగున్నాను, బాగున్నావా? సిరి ఇక్కడ కూర్చో. ఏంటి, నేను ఇక్కడ కూర్చోవాలా? నేను చాలా ఫేమస్ సింగర్, నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలేసి వచ్చాను, నేను ఇక్కడ కూర్చోవాలా? మరి ఎక్కడ కూర్చుంటావు? ఇక్కడే కూర్చుంటాను. అవునా? మరి ఏసయ్యని ఈసారి కూడా లేపాలి. ఏసయ్య, కొంచెం పక్కన కూర్చుంటారా? పంకజం, అమ్మగారు సింగర్ వచ్చింది కదా, తనకి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే అమ్మగారు. ఇదిగోండి సింగర్ గారు. అవును, మీరు చాలా ఫేమస్ సింగర్ అంట కదా, నాకు ఒక పాట నేర్పిస్తారా? నేర్పిస్తాను.
సారీ. ఆపండి ఆపండి, ఇప్పుడు నేను పాడతాను. సారీగా. ఆపండి ఆపండి, నేను ఇచ్చిన రాగం ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? అవునా, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ప్రాక్టీస్ చేశాను. ఎమ్మెల్యే షర్మిలకు జై, ఎమ్మెల్యే షర్మిలకు జై, ఎమ్మెల్యే షర్మిలకు జై, ఎమ్మెల్యే షర్మిలకు జై. ఏంటి ఏంటో జై జై అని సౌండ్ వస్తుంది, ఏంటబ్బా చూద్దాం ఒకసారి. దొబ్బై కింద పడేసింది, ఏంటిది? ఇలాంటి వాళ్ళ కోసమే మనం ఉంది లేండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నా ప్రాణానికి దొబ్బేసి మళ్ళీ ఇదే చెప్తుంది. అమ్మగారు, మన ఇంటికి ఎవరు వచ్చారు చూడండి, ఎమ్మెల్యే అంట. ఓ ఎమ్మెల్యే గారు, చాలా సంతోషం అండి మీరు మా ఇంటికి రావడం. రండి రండి, కూర్చుంది రండి. ఏంటి నేను ఇక్కడ కూర్చోవాలా? నేను ఎన్ని సభలు వదిలేసి వచ్చాను. నేను ఇక్కడే కూర్చుంటాను. అవునా, మీరు ఇక్కడే కూర్చుంటారా? అయితే ఏసైనా లేవాల్సిందే. ఏసయ్యా, మరి ఇక్కడ ఏ పంకజం, అమ్మగారు, ఎమ్మెల్యే గారికి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే ఏ లోటు అమ్మగారు. రాకూడదు. అలాగే అమ్మగారు. ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు తీసుకోండి. చీపురు బాగుంది, చీపురుకే మన ఓటు. అలాగే అండి, మరి నాకేమైనా ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై. ఏంటి ఇది వచ్చింది? అమ్మగారు, మన ఇంట్లో ఎప్పుడు పడి తినేది వచ్చింది, ఒకసారి చూడండి. ఏ ఎవరు పడి తినేది? ఎవరబ్బా, ఎవరై ఉంటారు? ఓ తను నా చెల్లి మౌని. అక్క బాగున్నావా? బాగున్నానే చెల్లి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. అప్పటి నుంచి ఈ పంకజం ఇంకా మారలేదా అక్క? అలానే ఉందా? దీనికేంటో వచ్చినప్పుడల్లా నా మీదే. ఏ చెల్లి, ఇక్కడ కూర్చో. ఏంటక్క నీకోసం అంత దూరం నుంచి నేను వస్తే లాస్ట్ లో కూర్చోమంటావా? నేను ఇక్కడ కూర్చుంటా, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నా అతని దగ్గర. ఏ చెల్లి, ఇదంతా నీళ్ళే, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఏసయ్యా, మీరు లేగండి. ఏ పంకజం, అమ్మగారు, మా చెల్లికి ఏం కావాలో దగ్గరుండి అన్ని చూసుకో, ఏ లోటు రాకూడదు. అలాగే అమ్మగారు. ఇదిగోండి, తీసుకోండి. ఏంటో కొంగు బాగా తిని తిని లావైనట్టున్నావే. ఇదేంటో ఎప్పుడు మా కొంగులో పడి తింటారు, నన్ను లావేయమంటుంది. హలో హలో ప్రియా. హలో హలో ప్రియా, మనకి బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది ప్రియా. ఫైనాన్షియల్ గా చాలా మనం డబ్బులన్నీ కోల్పోయాం. అవునా అండి, ఏమైందండి? నేను తర్వాత చేస్తా ప్రియా నీకు మళ్ళీ. అవునా, ఓకే అండి. అమ్మగారు అమ్మగారు, ఏమైందండి? ఇప్పుడు దాకా మతాబ్లా వెలిగిన ముఖం మాడిపోయింది. ఏం లేదే, ఇప్పుడే ఫోన్ చేశారు, మా ఆయన ఫోన్ చేశారు. అదే బిజినెస్ లో చాలా లాస్ వచ్చిందంట, మేము చాలా నష్టపోయామే. మా ఉద్యోగాలు అన్నీ కూడా కోల్పోయినాయి, మా ఆస్తులు అన్నీ పోయినాయి. ఇప్పుడు మాకేమీ లేదే. అవునా? అవునమ్మగారు, మీరు చాలా మంది సెలబ్రిటీస్ ని పిలిచారు కదా, అందరు మీ ఫ్రెండ్సే అంటున్నారు. ఒకసారి వారిని హెల్ప్ అడిగి చూడపోయారా? అవునా,
ఏమో నాకు అడగాలని లేదు. ఒకసారి అడగండి, ఎంతైనా మీ క్లోజ్ ఫ్రెండ్సే కదా. సరే నువ్వు చెప్పావు కదా, అడుగుతలే. అలాగే అమ్మగారు. షేక్ గారు కొంచెం పక్కకు వస్తారా? షేక్ గారు, అదే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే మా ఆయన ఫోన్ చేశారు. మేము చాలా నష్టాల్లో ఉన్నాం. మా బిజినెస్ అంతా పోయింది, మా ఉద్యోగాలు పోయినాయి. ఈ టైంలో షూటింగ్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నా ప్రియా. సరే బాయ్ షేక్. సిరి కొంచెం ఇట్లా పక్కకు వస్తావా? చెప్పు ప్రియా, పాట నేర్పించాము. అరే నీ పాట ఎవరికి కావాలరా ఇప్పుడు? చెప్పు ప్రియా. అది కాదు సిరి, ఇప్పుడేమో ఆయన ఫోన్ చేశాడు, బిజినెస్ లో చాలా లాస్ వచ్చిందంట. నువ్వే ఏమైనా హెల్ప్ చేయాలిరా. సారీ ప్రియా, నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్గా ప్రోగ్రామ్ ఉంది. అరే మరి ఎమ్మెల్యే గారినైనా అడగాలి, నేనైనా హెల్ప్ చేస్తాడో లేదు. ఎమ్మెల్యే గారు కొంచెం పక్కకు వస్తారా? ఎమ్మెల్యే గారు మీకు విషయం చెప్పాలండి. అదే మా ఆయన గారు ఫోన్ చేశారు. మేము చాలా నష్టాల్లో ఉన్నాము. ఈ టైంలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి కూడా మాకు ఏం డబ్బులు లేవు. మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? లేదండి, నాకు ఇప్పుడే సభల నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. అవునా? సరే చివర్లో నా చెల్లినైనా అడగాలి. చెల్లి, అది నీకు విషయం చెప్పాలే. మాకేంటి సడన్ గా ఇంత ప్రేమ చూపిస్తుంది నా మీద? అదేవే ఇందాకలే మీ బావగారు ఫోన్ చేశారు. ఇప్పుడే చాలా నష్టాల్లో ఉన్నామంటే, బిజినెస్ అంతా పోయింది, మా ఉద్యోగాలు పోయినాయి. నువ్వే ఏదైనా హెల్ప్ చేయాలి. మనం ఏంటక్క, మనం నువ్వు వేరు నేను వేరు, బాయక. చెల్లి ఆగే. అయ్యో, అందరినీ హెల్ప్ అడిగాను, ఎవ్వరూ చేయలేదు. మరి ఎలా ఈ టైంలో ఎవరు అడగాలబ్బా చివరికి? అమ్మగారు ఏమైందండి? ఎవరైనా హెల్ప్ చేస్తా అన్నారా? లేదే, ఎవరూ చేయలేదు. అవునండి, వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. అసలు చెప్పేది వినకుండా కూడా వెళ్ళిపోయారే. అవును, మీరు ఫస్ట్ ఏసఐ అని పిలిచారు కదా, మీరు అతన్ని హెల్ప్ అడిగారా? లేదే, మరి ఎస్ఐ చాలా ఫీల్ అవుతారేమో. ఆయనను పదే లేపి కూర్చోబెట్టాను. మరి ఎలా ఈ టైంలో అడగాల హెల్ప్? లేదండి, ఒకసారి అయితే అడిగి చూడండి అమ్మగారు. అవునా? సరే చివరి ప్రయత్నంగా ఎస్ఐ అని అడుగుదాం. సరే ప్రార్థన చేసుకుందాం, ఎస్ఐ హెల్ప్ చేస్తాడు. ప్రేమగల యేసయ్య, దేవా నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నా దేవా. మరి తండ్రి, మీరైతే నా ఇంటికి వచ్చారు, మిమ్మల్ని నేను సరిగా చూసుకోలేకపోయానయ్యా. మీకు ఇవ్వదగినటువంటి గౌరవాన్ని నేను ఇవ్వలేకపోయాను. దయతో నన్ను మన్నించండి. మనుషులే గొప్పవారిగా, వారే నా యొక్క ఆపదలలో ఆదుకునే వారిగా నేను వారిని కన్సిడర్ చేస్తాను దేవా. దయతో మన్నించండి, క్షమించండి. ఈ సమయంలో కేవలం మీ వైపు చూస్తున్నాను, కేవలం నీవు మాత్రమే హెల్ప్ చేయాలి దేవా. మీరే ఈ యొక్క సమయంలో హెల్ప్ చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నేను నీకు సహాయము చేసేదను, నిన్ను ఎన్నడను విడువను, ఎడబాయను. నీకు తోడై ఉన్నాను, నీకు నీడై ఉన్నాను. నేను నీకు సహాయం చేసేదను. నీవు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నావు కనుక నేను నీకు సహాయము చేసేదను. మనుషుల సహాయం కోరి నీవు ఎంతగానో వారి కోసం వేచి చూచావు. ఇప్పటికైనా నా కోసం నీవు తెలుసుకొని ఉన్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఇదిగో ఈ సమయంలోనే నేను నీ అప్పులన్నిటినీ తీర్చేస్తాను. నేను నీకు సహాయం చేసేదాను. చాలా థ్యాంక్స్ యేసయ్య. నేను మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరే నాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ యేసయ్య. థ్యాంక్ యూ యేసయ్య.